స్వామికి పాండురంగాయ
నేను మనవి చేసుకుంటూ అంగమ్మ తల్లి భక్తురాలుగా మరి శ్రీలక్ష్మి అమ్మవారు కథ నాకు చదువు సంధ్య లేదు, చదువు అంటూ నాకు లేదు. ఆ మహాతల్లి నా శరీరంలో ఏం చేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది జరగబోతుంది అని విషయాలు మనకు అందించే అంగమ్మ తల్లి. ఆ అంగమ్మ తల్లి కృపకు మనందరం పాత్రలమయ్యి శ్రీలక్ష్మి అమ్మవారి కథను గానంగా బోధించి మరి గ్రామం ఏనాడో చేసుకున్న మోక్షం ఇంత క్రితం కూడా ఈ ప్రాంగణాలకు వచ్చున్నాము. మళ్ళీ ఇప్పుడు అయ్యా మీ ఇంటి పేరేంటి? రామారావు. అయ్యా మీ పేరు, భార్య పేరు, ఇంటి పేరు? ఉప్పురెడ్ల ప్రసాద్ గారు, మీ సతీమణి కోనశర్మ గారు, శ్రీనివాసరావు వాళ్ళ సతీమణి వనజాక్షి గారు. మరి ఖర్చు కాడ ఆలోచించకుండా మరి అమ్మను అడిగి సట్టపోరి అమ్మకాడ ఆజ్ఞను తీసుకొని ఈ రోజున ఈ గ్రామానికి అంకమ్మ తల్లి భజన బృందం వచ్చినందుకు మీ అందరి సహకారాలు, మీ అందరి అనుగ్రహాలు, మీ అందరి దీవెనలు ఈ అంకమ్మ తల్లి భజన బృందం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనసారా దీవిస్తూ ఆ అంకమ్మ తల్లి పాత్రకు మనం అంగమ్మ తల్లి కొరకు పాత్రలమయ్యి మరి ఆ శ్రీనివాసుడు కటాక్షం పొందుతూ ఆ బాబా వారి వరప్రసాదం అందుకుంటూ పాడి పంటల ఎందున ప్రతి ఒక్కరికి ఆరోగ్యరీత్యా ప్రసాదించి ధనధాన్యాలకు తరువు లేకుండా ఆ మహాతల్లి గ్రామానికి వరమియాలని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై అంగమ్మ తల్లికి. కానీ డెవలప్ ఆయన ఎక్కడో తిరుగుడు పడ్డాడని
పొందినవాడు లేని వాటిని హేళన చేస్తే నడమంత్రపు సిరి పొందినవాడు లేని వాటిని చేస్తే నడమంత్రపు సిరి పొందిన మానవుడు లేని వాటిని హేళన చేస్తే నడమంత్రపు సిరి పొందినవాడు లేని వాడిని హేళన చేస్తే ముందు బతికిన బతుకును చూపి జ్ఞానము కలిగించుతాడు బతికిన బతుకును చూపి జ్ఞానము కలిగి శిరిడి చిదంబరం హరహర శిరిడి కైలాసము హరహర శిరిడి చిదంబరం హరహర శిరిడి కైలాసము హరహర శిరిడి చిదంబరం హరహర శిరిడి కైలాసము హరహర శిరిడి చిదంబరం హరహర శిరిడి కైలాసము ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి ఓం సాయి ఓం సాయి ఓం సాయి శ్రీనాథ మహారాజ్ కి జై అంకమ్మ తల్లికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడరా తిలకారారా నిన్నెత్తి ముద్దులాడరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కస్తూరి తిలకము తిరునవ్వులు తిందేతరో కస్తూరి
కదలి రావమ్మ తల్లి సాయి పాడమ్మా జయ దుర్గమ్మ తల్లికి
ఆనందం ఆనందం ఆనందము అంకమ్మ తల్లికి ఆనందము ఆనందం ఆనందం మరి ఇప్పుడు ఇంత పవిత్రమైన అనుష్ఠానములు ఎడయాన్ని సమదూపించి కర్మలు విడబాపి ఏ కల్లోము లేకుండా నేనున్నామని ఆహ్వానించి ఆనంద నిలయాలతో వాటి పంటలనిచ్చి పసిపిల్లలు కాపాడే అమ్మను నేనున్నానని ప్రమాణం చేస్తున్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని నన్ను ప్రశ్నిస్తే శ్రీలక్ష్మి అమ్మవారు జనన నిలయం పాలనయ్యి మరణాలు కొరిగే వరకు కథను గ్రహణంగా ప్రసిద్ధి కలిగించి ప్రతి ఒక్కరికి వినయం చేసి పాపదోషములు పాగొట్టి గ్రహదోషములు విడిపించి ఏ గండ ప్రమాదములు లేకుండా ఘనమైన వరమిద్దామని ఈ యొక్క ప్రాంగణానికి వచ్చేదని ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా సాక్ష ఇదే నా సాక్ష. చూడటానికి వచ్చావా? చూసేదంతా ఒక వ్యక్తికి ఇదేదంతా మరి ఒక ఎత్తు అవుతుంది. కానీ ఊరికేమో ఈశాన్యమన్నా రామ రామ శ్రీరామ రామ ఎంత ఉపవాసములు ఉన్నా జ్ఞాన పడకలు ప్రవేశించిన ఆ ఒక మహాతల్లికి సంతానం లేక అఘోరంగా అలవటిస్తూ ఉన్నది. కానీ నేను చేసిన పాపమేమో నాకు ఈ లోపం ఎందుకు వచ్చింది? నా పుణ్యపుని నా ప్రాణవేద నేను చేసిన ఈ పాపమేమి ఏమిటయ్యా నా కర్మేమో ఏమిటయ్యా ఈ పాపమంటూ కన్ను తెల్లిన గుడ్రాలు ఎంతో ఏ వెళ్ళి తెల్లిన గుడ్రాలు ఎంతో
పురుష నా ప్రాణనాథ నేను చేసిన లోపమేమి నాకెందుకు ఈ రాత నిలయమైంది స్వామి మరి సంతానము లేక ఏ సందుకెళ్ళినా ఏ గొంతుకెళ్ళినా గొడ్రాలంటూ అందరూ ఎదురొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు స్వామి బ్రతకనయ్యా నేను బ్రతకనయ్యా నా ప్రాణనాథ మరి బ్రతుకు బ్రతికేదానికన్నా చచ్చిపోదాం అనిపిస్తుంది అని ఎప్పుడైతే మహాకళ్యాణిలో ఏ రంగనాన్న ఏడవద్దు మనము చేసిన పుణ్యాలు చాలా ఉన్నాయి మనకి సంతాన ఫలితం అందుతుంది ఆ టైం ఇంకా రాలేదేమో ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏడిసినందువల్ల నువ్వేమన్నా నిలదొక్కుతావా దుఃఖించినందువల్ల ఆయన బిడ్డను కంటావా అని దోదార్చి ఓర్పును చెప్పి నేను సాగుడి కాడికి వెళతానని ఈ యొక్క శివరామయ్య వెళ్ళాడయ్యా ఈ మహాతల్లి సూర్యు కింద కుక్కి మంచములో పోలారి అలిసి నిద్రిస్తుంది చెప్పింది వీళ్ళు అంటే తింటున్నారా మార్చి తింటున్నారయ్యా ఏదో మీరెందుకు చర్య తీసుకోలేదు కోనమేసుకుని దొరుకుంటూ సాగుడి కాడికి వెళ్ళాడు ఆయన సాగుడి కాడికి వెళ్ళడం చూసి ఇరగమ్మ పొరగమ్మ ఇదంతా ఏ విధంగా వస్తున్నారయ్యా చూడమ్మ సబ్బమ్మ ఇక చూడు ఈ దండు బయలుదేరారు ఈ యొక్క రంగమాంబ కాడికి వెళ్ళి మనం కాదు ఒక మాట చెప్పామా ఇది కరెక్ట్ గా ఉంటుంది దీనికి గర్భం వస్తుంది బిడ్డ పుడుతుందని సుబ్బమ్మ కోటమ్మ ఎంకమ్మ చాసమ్మ పుల్లమ్మ మొత్తం బయలుదేరారు అన్ని మంది వచ్చారా డాక్టర్ గురుపోళ్ళు వాళ్ళు 12 మంది వచ్చారు 12 మంది వచ్చారు అమ్మఒడి అయ్యోడి అన్ని వాళ్ళు పడతాయి అన్ని వాళ్ళు వస్తున్నాయి అంతేనంట ఆయన అని ఓ రంగమాంబ ఎందుకు నా కుక్క మంచంలో పండుకున్నావు ఏం మళ్ళీ నేను చెప్పింది విను నీకు గర్భం రాకపోతే మళ్ళీ నీ ముఖం చూడమన్నాడయ్యా ఇక ఈమె చూడయ్యా చెప్పలేనంత సంతోషముతో మరవరానంత ఆనందముతో శివుని లేచి కూర్చొని ఎన్ని దేవుళ్ళకు మొక్కిన నాకు వరప్రదేశం వంగలేదు మరి మీరేం చెబుతారో చెప్పింది పాటిస్తాడని ఈ మహాతల్లి వాళ్ళకి ఆజ్ఞనిచ్చింది ఎప్పుడైతే విగ్రహానికి ప్రసిద్ధి అయిందో ఏమే శ్రీశైలమట సాంబశివుడట ఈశ్వరుడట మల్లికార్జునట ఏ పేరును పిలిచిన ఆయనే వస్తాడట ఆయన అక్కడ గాని వెళ్ళి ఏడుకుంటే ఆయన పక్కన ఉన్నదట బెవరాంబిక ఆ బెవరాంబిక దేవుని ఏడుకుంటే నీకు చక్కటి సంతానం వస్తుంది అతనే మా తోడుకోళ్ళు మా నాయనమ్మ శ్రీశైలం వెళ్ళి శివుడు పేరు పెట్టుకున్నారు గన్నమాంబ ఒక్కసారి నువ్వు గాని బయలుదేరితే నీకు తప్పనిసరిగా గర్భం వస్తుందని ఈమెని బాగా నమ్మించారయ్యా ఇదిగో చూడు వెళ్ళే వాటలో మరి ఆయన ఉన్నాడట సాక్షి గణపతి ఉన్నాడట ఆ సాక్షి గణపతిని గాని ముందు మొక్కితే అమ్మా నాన్నలకు చూతాడట అమ్మా నాన్న ఇదిగో ఇందుకు సంతానం ఇవ్వాలని అక్కడికి వెళ్ళి సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైల మార్గానికి వెళ్ళమన్నారు ఇక చూడయ్య ఈ మహాతల్లి కోడిపోతా మరి వెనక ముందే
అన్నాడు. నా స్థితికి నేను ఎంత వేటం ఉన్నాను.